నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుందర తెనాలి లక్ష్య సాధనకు పట్టణ పౌరులందరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు. మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ. 200 సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల స్తూప పునఃప్రతిష్టకు తరలివచ్చిన భక్తులు. పట్టణంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సుందర తెనాలి లక్ష్యానికి పరివంతు సహకరించాలని ఇష్టానుసారం పోస్టర్లు వేయడం నిషిద్ధమని మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ హెల్త్ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని డివైడర్లపై ఇష్టానుసారంగా అంటించిన మత ప్రచార పోస్టులను శనివారం మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు మాట్లాడుతూ సినిమా థియేటర్ల వారికి పోస్టర్లు అంటించకుండా నోటీసులు ఇచ్చామని, రాత్రి వేళలో మత ప్రచారాలకు సంబంధించిన పోస్టర్లు డివైడర్లపై వేస్తున్నారని, రాత్రి వేళలో నిఘా పెట్టి పోస్టర్లు వేసేవారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సుందర తెనాలి లక్ష్యం దిశగా పురపాలక సంఘం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు వారి వంతుగా సహకరించాలని కోరారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ యేసుబాబు తదితర సిబ్బంది ఉన్నారు. సంఘం పరిధిలో అనాధికారికంగా ఉండేటువంటి ఫ్లెక్సీలు అండ్ పోస్టర్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేయమని అందరికీ నోటీసెస్ కూడా పంపడం జరిగింది. ముఖ్యంగా సినిమా థియేటర్స్ యజమానులకి, అట్లాగే వివిధ రకాల మత ప్రచారాలు చేసే ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు విపరీతంగా డివైడర్స్ పైన అట్ ద సేమ్ టైము పోస్టర్స్ పైన అంటిస్తున్నారు. ఇది పట్టణం యొక్క సుందరీకరణని కంపల్సరీగా పాడు చేయడమే. సో సామాజిక బాధ్యతతో మెలిగి ప్రతి ఒక్క సిటిజన్ కూడా, అట్లాగే ఈ కార్యక్రమాలను చేసేటువంటి సంస్థలన్నీ కూడా కంపల్సరీగా డివైడర్స్ పైన నైట్ 12 and 1 ఆ టైంలో అంటిస్తున్నారు. సో ఈసారి అట్లాంటి వాళ్ళు ఎవరైనా మా పర్మిషన్ లేకుండా అంటిస్తే కూడా క్రిమినల్ కేసు అనేది బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి డివైడర్స్ పైన, అట్లాగే గోడల పైన ఎటువంటి పోస్టర్స్ కూడా లేకుండా ఉండాలి. ఈ పోస్టర్ ఫ్రీ తెనాలిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ సెక్షన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక డ్రైవ్ కార్యక్రమం కూడా కండక్ట్ చేస్తున్నాం. దీనికి పబ్లిక్ హెల్త్ అండ్ టౌన్ ప్లానింగ్ సైడ్ నుంచి వాళ్ళందరూ కూడా హాజరయ్యి ఒక 2 daysలో ఈ డివైడర్స్ అండ్ ఉండేటువంటి పోస్టర్స్ రిమూవ్ చేస్తున్నాం. కొత్తగా ఎవరైనా కూడా ఏర్పాటు చేసేటట్టు తెలిసినా లేదనుకుంటే అంటించినా నైట్ పూట కూడా విజిలెన్స్ అనేది ఏర్పాటు చేస్తాం. దాన్ని ఫైన్స్ కాకుండా క్రిమినల్ కేసు అనేటువంటి బుక్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్, ఈ ఫ్లెక్సీస్ అన్ని అనధికారికంగా ఉండేటువంటి ఫ్లెక్సీస్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవడం కోసము టౌన్ ప్లానింగ్ తరఫున సుమారు 12 ఏజెన్సీలకి ఆథరైజ్డ్గా పర్మిషన్ ఇచ్చాము. సో వాళ్ళని సంప్రదిస్తే ఆ ప్లేసెస్లో ఫ్లెక్సీస్ అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క రెంటల్ అంతా కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు డే వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఏర్పాటు చేసినటువంటి ప్లేసెస్లోనే ఫ్లెక్సీస్ అనేవి ఉండాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీస్ అంటే ఉంటే మాత్రం చట్ట ప్రకారంగా రిమూవ్ చేసి చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిందిగా, స్వచ్ఛ తెనాలిని ఏర్పాటు చేయడంలో బ్యూటిఫికేషన్లో భాగంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా తెనాలి మున్సిపల్ కమిషనర్గా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ద్వారా షార్ కంపెనీ వారి CSR ఫండ్తో జూబ్లీహిల్స్ వారి సహకారంతో రావి కన్వెన్షన్లో అర్హులైన 7 మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు రావి కృష్ణమోహన్ వహించగా, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అతిథులుగా పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ట్రెజరర్ ముక్కామల్ల మధుబాబు, ఫౌండేషన్ చైర్మన్ రావి భగద్దత్తు, మెంబర్షిప్ చైర్మన్ కోగంటి రోహిత్లు లబ్ధిదారులకు మిషన్లు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు కృష్ణమోహన్ మాట్లాడుతూ, క్లబ్ నుండి ఒక్కొక్క కుట్టు మిషన్ 3000 రూపాయలు చెల్లించగా మిగిలిన అమౌంట్ షారుక్ కంపెనీ జూబ్లీహిల్స్ క్లబ్ వారు ఏర్పాటు చేశారని తెలిపారు. 10,000కు పైగా విలువ చేసే కుట్టు మిషన్లను కుట్టు శిక్షణ పొందిన మహిళలకు అందించడం ఆనందంగా ఉందని చెప్తూ, సహకరించిన షార్ కంపెనీ వారికి, జూబ్లీహిల్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రాలో ఉన్న 34 క్లబ్లకి ఒక్కొక్క క్లబ్కి 6 మిషన్ల చొప్పున మిషన్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో మన క్లబ్ నుంచి ఒక్కొక్క మిషన్కి 3,000 రూపాయలు షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 3,000 రూపాయలు క్లబ్లో సభ్యులు సమకూర్చి ఇవాళ వాళ్ళకి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ వారికి, షేర్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇస్త్రీ పెట్లు, అట్లానే మొన్న ఈ క్లబ్ నుంచి కూడా 2 ట్రైసైకిళ్ళు ఇవ్వడం జరిగింది. అవి మన ముత్తించెట్టిపాలెంలో ఉన్న వికలాంగులకి ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే కాలంలో గ్యాస్తో పనిచేసే ఇస్త్రీ పెట్లు, అవి తర్వాత చిరు వ్యాపారస్తులకి
తోపుడు బళ్ళు అవి కూడా క్లబ్ తరఫున వస్తాయి. వాటికి కూడా మన క్లబ్ నుంచి ఒక 30% వరకు మనం బలాయించగలిగితే మిగతాయన్ని వేరే కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి, ఆ జూబ్లీ హిల్స్ కంపెనీ నుంచి, అట్లానే ఇక్కడ మన పిడుగురాల క్లబ్ వారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ క్లబ్ల నుంచి మనం తెచ్చుకుని ఇక్కడ మన లబ్ధిదారులకు ఇవ్వచ్చు. అవి కూడా మన క్లబ్లో షేర్ చేసే వాళ్ళు ఉంటే ఆ అమౌంట్ షేర్ చేస్తే మనం అవి తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి రాగానే మనం క్లబ్ తెలియజేస్తాం. క్లబ్ తెలియజేసినప్పుడు మన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారు మీకు తెలియజేస్తారు. ఆ రోజు స్పందించి అవి కూడా తెచ్చుకోవడానికి మీరందరూ ముందుంటారని, అట్లాగే క్లబ్లో చేరిన ప్రతి ఒక్కళ్ళు మనకి క్లబ్లో ఇంటర్నేషనల్కి పంపించవలసిన అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ 10 సంవత్సరానికి 2 సార్లు పంపాలి. అవి సకాలంలో చెల్లించి మన క్లబ్ని ముందుకు నడుపుతామని చెబుతూ, అప్పట్లో ఈ వార్డుల్లో ఉన్నటువంటి 29 వార్డుల్లో చాలామందికి తోపుడు బళ్ళు కానీ కుట్టు మిషన్లు అలాగే అన్నీ ఇచ్చాం. ఇప్పుడు ఈ క్లబ్ ఏర్పాటైన తర్వాత మన ట్రైసైకిల్స్ నుండి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మన క్లబ్ కింద 7 కుట్టు మిషన్లు వస్తే 2 డొంక రోడ్లు, 4 పిన్నులపేట. అలాగే రహమతుల్లా గారు ఉన్నారు. అక్కడ రహమతుల్లా గారి ఆధ్వర్యంలో వారికి సంబంధించినటువంటి వారికి ఎవరికైతే నిజాయితీగా ఎవరికైతే కుట్టు మిషన్లు లేవో దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వటం, వాళ్ళ నేమ్స్ ఇవ్వమన్నాం. అలాగే వారు వెంటనే నేమ్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళందరికీ ఈ రోజున కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పూర్ణచంద్ గారు చెప్పారు, ఇంకా చాలా గ్యాస్ మీద వచ్చే ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, తోపుడు బళ్ళు, అలాగే సైకిళ్ళు. మెయిన్ ఎవరైతే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి కానీ అలా వెళ్ళేటప్పుడు ఆడపిల్లలకి సైకిళ్ళు ఉంటే చక్కగా వాళ్ళు ఆటోలు లేకుండా, ఖర్చు లేకుండా పెడతారనేది మా ఉద్దేశం. అదేవిధంగా సైకిళ్ళు కనుక తెప్పించినట్టయితే పూర్తి పేమెంట్, అంటే హోల్సేల్గా సైకిల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి సైకిళ్ళు కనిపిస్తే ఆ సైకిల్ మొత్తానికి మా ఏరియాలో మా క్లబ్ తరఫున మాత్రం నేనే కడతాను ఖచ్చితంగా. కట్టి అందరికీ, అలాగే ముందు సైకిళ్ళు, తర్వాత ఇస్త్రీ పెట్టెలు అంతా మన వైపు, అంటే దాని మీద ఆధారపడి ఎవరైతే ఇస్త్రీ చేసుకుంటారో అలాగే కుటుంబ మిషన్లతో వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన ఏరియాలో అంచెలంచెలుగా అందించాలనేది మా ఉద్దేశం. ప్రత్యేకించి ఈ కార్యక్రమం పెట్టడానికి ఏంటంటే, మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటే కుటుంబానికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఎవరైతే కుట్టడం నేర్చుకొని మిషన్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి ఆ మిషన్ ఇస్తే దానివల్ల నెలకి కనీసం ఒక 10,000 రూపాయలైనా వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి BGR మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళ అనుబంధ సంస్థ షార్ప్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉందండి. ఆ షార్ప్ ప్రాజెక్టు CSR ఫండ్స్ నుంచి ఈ కుట్టు మిషన్లకి అవసరమైనటువంటి ఒక్కొక్క మిషన్కి 7,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు. మిగిలిన 3,000 రూపాయలు ఇక్కడ మన క్లబ్ సభ్యులు ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేశారు. అలా 10,000 రూపాయలు మనం సమకూర్చుకొని 7 కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులకు మేము చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ కుట్టు మిషన్లని మీరు సక్రమంగా వినియోగించండి. కేవలం ఏదో పాత బట్టలు కుట్టేసి దాని మీద గుడ్డలు కప్పేసి పక్కన పెట్టేస్తే మీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఆ చెక్ చేసేటప్పటికి మీ మిషన్ కనుక పని చేయట్లేదు, వీళ్ళు దాచిపెట్టారని తెలిస్తే ఇది తీసి ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ జాగ్రత్తగా ఉపయోగించుకోవడం, దాన్ని మిస్యూజ్ చేస్తే ఊరుకోరు, వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఏ పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదు, BJPయో, జనసేన, TDPయో లేకపోతే YCP వాళ్ళు ఇచ్చింది కాదు, ఇది కేవలం రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చింది. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ అది జాగ్రత్తగా వినియోగించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్రయరిస్ తెనాలి వారి ఆధ్వర్యంలో కన్వెన్షన్లో కుట్టు మిషన్లు పంపిణీ చేయటం జరిగింది. ఇటుపక్క బ్రిడ్జి డౌన్లో ఉన్న ఆడవారికి, పేద మధ్యతరగతి కుటుంబాల ఆడవారికి ఈ మిషన్లు పంపిణీ చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఈ రోటరీ ద్వారా చాలా చేస్తున్నారు పూర్ణచంద్ గారు. ఇప్పుడు ఈ కుట్టు మిషన్లు ఇవాళ వీళ్ళకి ఇవ్వటం,
వారిని వారు ఎట్లా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా ఎలా ఉపాధి కల్పించుకోవాలనే అంశం మీద చర్చించారు. ఈ కుట్టు మిషన్లు అంటే ఉత్తమ మిషన్లు మాత్రమే కాదు, ఆడవారికి ఒక భరోసా, వారికి ఉపాధికి ఒక నమ్మకాన్ని కలిగించే ఉద్దేశమే ఈ రోటరీ క్లబ్ వారు తీసుకున్న ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మిషన్లు తీసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాజర్పేట ఎడ్లపల్లి వారి వీధిలో సుమారు 50 సంవత్సరాల క్రితం వెలిసిన పోతురాజస్వామి శిలా శిథిలావస్థకు చేరడంతో శనివారం నూతన పోతురాజస్వామి రాతిశిల పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది జంపని ఆదినారాయణ శివకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తొలుత పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పోతురాజస్వామి శిలకు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం అభిషేకాలు, విశేష పూజలు, హోమకత్తులు నిర్వహించి వేద పండితుల సమక్షంలో పునఃప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కోట వెంకట సుబ్బారావు, రజని, అంజనీ కుమార్, ప్రియ చాముండేశ్వరి, జంపని మనోజ్, జంపని కళ్యాణ్, న్యాయవాది సుభాష్ బాబు విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు వైశాఖ మాసంలో శ్రవణ నక్షత్ర సందర్భంగా మన నాజర్పేటలో ఎడ్లపల్లి వారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ పోతురాజ స్వామివారి ఆస్థానమునందు స్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. కావున వేలాది భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇదే విధంగా భక్తులందరూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాం. జై పోతురాజ స్వామి. ఈరోజు ఎడ్లపల్లి వారి వీధిలో దాదాపు 200 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి పోతురాజు స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఈ యొక్క పోతురాజు స్వామి వారి స్తూపాన్ని పునః ప్రతిష్ఠ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో దైవ కార్యక్రమాలకి చాలామంది లోబడి ఉన్నారు. మనస్ఫూర్తిగా చేస్తా మరి జంపన ఆదినారాయణ గారు మరి వారి కుటుంబ సభ్యుల్ని దేవుడు ఎల్లప్పుడూ చల్లని దివ్యలతో ఆశిస్తూ ఉండాలని చెప్పి మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మరి భక్తులకు, విశేష జనులందరికీ ఆహ్వానించి ఈరోజు మరి నన్ను కూడా ఇక్కడ ముఖ్యంగా ఆహ్వానించినందుకు నా మిత్రుడు జంపని మనోజ్కి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి పోతురాజస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ అన్ని వేళలుగా ఉండాలని చెప్పి మంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెనాలి నాజర్పేట ఎడ్లపల్లి వారి వీధిలోని మాకు తెలియని రోజుల్లో ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ పోతురాజు శిలా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశాము. దాని సందర్భంగా ఈ రోజున భక్తులందరూ వారి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని చేయడానికి భగవంతుడు మాకు ప్రసాదించినందుకు చాలా ఎంతో అదృష్టంగా, ఎంతో భాగ్యంగా మేము దాన్ని ఆహ్వానిస్తున్నాము, ఆనందపడుతున్నాము. ఇంతటి కార్యక్రమాన్ని మా చేతుల మీద చేయించుకున్నందుకు భగవంతుడికి మేము వెళ్ళవేళ్ళ రుణపడి ఉంటాము. మమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్య, సుఖ సంతోషాలతో ఇంతటి భక్త మహాశైలందరికీ, చుట్టుపక్కల ఈ వాడల వీధుల తెనాలి గ్రామం చుట్టుపక్కలందరికీ కూడా చేసిన సహాయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను. అందరినీ కూడా భగవంతుడు ఎల్లవేళ్ళ కాపాడుతూ ఇంతకింత పునరావృత్తి చేయించుకోవాలని చెప్పి మేము ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీరావు పేటలో రూపొందించనున్న నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 46వ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని భక్తుల నుండి విశేష స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ దివ్యక్షేత్రం భూదానం విరాళంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 49 వారాల పాటు జరిగిన గానామృత కార్యక్రమంలో 7 వారాలకు ఒకసారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 7వ పర్యాయం ముగింపు సందర్భంగా మే 31వ తేదీన శ్రీనివాసునికి ఉదయాస్తమన సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంతో వైభవంగా జరుగుతున్న గానామృతంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని పేర్కొన్నారు. దివ్యక్షేత్రం రూపకల్పనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు పలు అడుగుల భూదాన విరాళాలని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సంకీర్తనా బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, వెచ్చా కిషోర్, సంకీర్తన బృంద సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవ ప్రమాదిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ గత 43 వారాలుగా వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శనివారం స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియాటిల ఎదురుగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనున్నటువంటి
కోట బద్రీనాథ్ గారి స్థలం ప్రాంగణంలో మనం ఈ రోజున వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి వారము కూడా ఈ యొక్క గానామృత కార్యక్రమాన్ని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తామృతం సభ్యులందరి యొక్క నేతృత్వంలో మహిళలు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క గానామృతాన్ని ఆలపించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రానికి విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చెప్పినటువంటి భూదాన విరాళ కైంకర్యంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి తమ శక్తి కొలది భూదానాన్ని విరాళంగా అందజేయడం జరిగింది. భూదాన విరాళంగా అందజేసినటువంటి దాతలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క గానామృత కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ నెల 31వ తేదీన ఇదే ప్రాంగణంలో ఉదయాస్తమాన సేవా మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు వెంకటేశ్వర స్వామికి 7 సేవలు నిర్వహించేందుకు విఘ్న శ్రీనివాస ట్రస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తెనాలి పట్టణానికి చెందిన పద్మశాలి బహుత్తమ సంఘ సభ్యులు పట్టు వస్త్రాలు తలంబరాలతో శోభాయాత్రగా తరలివెళ్లారు. తెనాలి వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టింటి వారైన పద్మశాలి బహుత్తమ సంఘీయులు స్వామివారికి అమ్మవార్లకు మధుపర్కాలు, ముత్యాల తలంబ్రాలు, ఫలపుష్పాలు, పూజా ద్రవ్యాలు సమర్పించే క్రమంలో షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారు స్వామివారి దేవస్థానం వద్ద నుండి మేళ తాళాలతో పద్మశాలి సంఘీయులు మహిళామణులు ఊరేగింపుగా బయలుదేరి పురవీధుల నుండి వైకుంఠపురం చేరుకొని ఎదుర్కోలు ఉత్సవంలో కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణాన్ని వీక్షించి విచ్చేసిన మహిళా భక్తులకు స్వామివారి ముత్యాల తలంబ్రాలు, పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి బహుత్తమ సంఘం గౌరవ అధ్యక్షుడు జొన్నాదుల మహేష్, అధ్యక్షుడు తిరువిధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారు శ్రీ స్వామివారి దేవస్థానం చైర్మన్ చెన్నం హరిగోపాల్, దివి హేమంత్ కుమార్, ఆలూరి శ్రీనివాస్, జొన్నాదుల మధు, ఆకురాజు శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపట్టి శ్రీనివాసరావు, సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు తదితర సంఘీయులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ రోజున శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టింటి వారిగా శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘీయులమైన మేము ఈ రోజున భావనార్షి భద్రావతి సమేత భావనార్షి స్వామివారి దేవస్థానం వద్ద నుండి అమ్మవారికి పుట్టింటి వారిగా స్వామి అమ్మవార్లకు మధుపర్కములు, పట్టు వస్త్రములు, ముత్యాల తలంబరాలు, ఫల పుష్పములు, పూజా ద్రవ్యములతో అనేక మంది మహిళామణులు, పద్మశాలీయ బౌద్ధమ సంఘీయులు అందరం కూడా ఈ రోజున ఈ దేవస్థానం వద్ద నుండి బయలుదేరి ఊరేగింపుగా తెనాలి పట్టణ పురవీధుల్లో వేయించేసి ఉన్నటువంటి పురవీధుల్లో బయలుదేరి వైకుంఠపురంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నందు ఎదుర్కోల కార్యక్రమం, తదనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించుకోవడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామణులందరికీ కూడా స్వామివారి ముత్యాల తలంబరాలు, పసుపు కుంకుమ, రవికెల గుడ్డ కూడా ఆ రోజున అందరికీ కూడా అక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించబోతూ ఉన్నాం. విచ్చేసినటువంటి తెనాలిపుర ప్రముఖులందరికీ, తెనాలిపుర ప్రజలందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉండగలవని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు చిత్రలేఖనం, వక్తృత్వం తదితర పోటీలు నిర్వహించి ఆ పోటీల్లో విజేతలైన చిన్నారులకు శనివారం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున డ్రాయింగ్ పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించిన క్రమంలో శనివారం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇంట్రాక్ట్ డబ్బులు, స్కూలు పిల్లలు చేసిన సేవలకు సంబంధించి గగనశ్రీ, డి శైలజ, యోనేష్, బొల్లేని ధాత్యులకు ఒకేషన్ అవార్డ్స్ అందజేశారు. డ్రాయింగ్లో 3 కేటగిరీలో ప్రైజ్ అందజేశారు. ఈ కార్యక్రమం రోటరీ అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వర అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్, రోటరీ 3150 డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొని విజేతలను అభినందించారు. కార్యక్రమంలో కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, ప్రెసిడెంట్ ఎలక్ట్ గుమ్మడి ప్రసాద్, కార్యదర్శి ఎలక్ట్ కొల్లి రాజేంద్ర ప్రసాద్, చేతన్ రాజ్ కొఠారి, బత్తుల వెంకటేశ్వరరావు, ఉన్నవ సూర్యనారాయణ, కోగంటి జగదీశ్వరాంబ, రఫీ, డ్రాయింగ్ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకటకృష్ణ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మన తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారు తీసుకున్న ఈ నిర్ణయంలో మీ అందరినీ స్ఫూర్తిగా కొంతమంది పిల్లల్ని వక్తృత్వ పోటీల్లో వాళ్ళలో స్పర్ధని పెంచుకోవడానికి, వారి యొక్క టాలెంట్ని ఎన్రిచ్ చేసుకోవడానికి ఒక అంశం, అట్లానే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనే అంశంలో వరల్డ్ పీస్ డే అనే ఈ అంశాన్ని మీ ముందుంచి మీ అందరూ కూడా ప్రపంచ శాంతిలో భాగం అవ్వడానికి ఆ ప్రయత్నం నిజంగా సఫలీకృతం. కారణం ఏంటంటే నేను నిన్న కొన్ని పెయింటింగ్స్ చూశాను. నేను కొంత బాధ్యత, సమాజానికి సంబంధించి ఆలోచించే ఒక ప్రక్రియ అనేది చాలా అవసరం. ఆ అవసరాల్లో ఇప్పుడు పిల్లలు స్పందించిన స్పందన చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే 4 నుండి 6 దాకా చేసిన వాళ్ళు, 7 నుండి 9 దాకా 8 దాకా చేసిన వాళ్ళు చాలా గట్టిగా అనిపించింది. వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళు అప్లై చేసిన కలర్ కానీ, ఒక ఫ్రెజైల్నెస్, హార్మోనీ నేచర్ నుంచి తీసుకున్న కొన్ని కలర్స్, బ్రైట్నెస్ ఉన్నాయి, రిచ్గా ఉన్నాయి. గ్రాడ్యువల్గా ఇంటర్మీడియట్ టైంలో చేసిన పిల్లలు వర్క్స్ చూస్తుంటే కొంచెం నాకు కారణం తెలియదు. నాకు సైకాలజికల్ ఎఫెక్ట్ అవుతుందేమో అనిపించింది ఆ వర్క్స్ అవన్నీ చూస్తూ ఉంటే. ప్రపంచ శాంతి గురించి మీ మదిలో మెదిలేటువంటి ఆలోచనల్ని ఓ పేపర్ మీద చిత్రంగా పెట్టాలి అని చెప్పి దానికి ఫలితంగానే డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే ఎలక్ట్యూషన్ కూడా పెట్టాం. అందులో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే వాళ్ళు బాగానే మాట్లాడారు. నేను చెప్పాను మీకు, మీరు వేసినటువంటి చిత్రాలకి జడ్జిగా రాయని గిరిధర్ గౌడ్ గారే ఉంటారు, మేమెవరో దాని దొరికి పోవని చెప్పి. అలాగే నేను మీరు వేసి వెళ్ళిపోయిన తర్వాత నేను సాయంత్రం 5 గంటలకు వచ్చి ఆయన ప్రతిదీ ఇక్కడే ఒక టేబుల్స్ వేయించి మొత్తం వరుసనే పెట్టుకొని సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్కి సంబంధించి సుమారుగా 2 గంటల పైన ఆయన పరిశీలించారండి. పరిశీలించి దానిలో ఫస్ట్, సెకండ్ ఆయన డిసైడ్ చేశారు. ఆ డిసైడ్ చేసిన వాటికి ఈరోజు మనం ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన గురించి ఒక 2 విషయాలు చెప్పేది ఏంటంటే, అయోధ్య రామాలయం ఉంది. అయోధ్య రామాలయంలో ఫస్ట్ ఫ్లోర్ పూర్తయిపోయింది, అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. ఆ అయోధ్య రామాలయంలో చుట్టూ గోడల మీద ఉన్నటువంటి శిల్పాలు కానివ్వండి, లేకపోతే చెక్క సంబంధించినవి కానీ ఏమన్నా కానీ ఆ డిజైన్ మాత్రం ఆయన వేసింది. అలాగే ఇంకొకటి ఆయన్ని రాబోతున్న తొందరలోనే రాష్ట్రపతి భవన్లో విజిటర్స్ గ్యాలరీ అని ఉంటుంది. ఆ గ్యాలరీలో కూడా డిజైన్ వేయడానికి ఇటీవలే ఆయన కొన్ని మోడల్స్ ఇచ్చారు. అవి కూడా సెలెక్ట్ అవుతాయని చెప్పి ఆశిద్దాం. అది కూడా వస్తే మనకు కూడా గర్వకారణం. మన ఏరియా నుంచి ఒక వ్యక్తి రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి డిజైన్స్లో పార్టిసిపేట్ చేశారనేది. ఫస్ట్ సెకండ్ ఎన్నుకోవాలి కాబట్టి ఎన్నుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి ఆయన అన్నారు. కాబట్టి మేము చేసామంటే ఫస్ట్ సెకండ్కి కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వాలని, మీ అందరికీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీరు ఇంకా ముందు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇంకా మన రేపు 30వ తారీఖు కూడా మనకి యాంటీ టొబాకో డే ఉంది. ఆ రోజు కూడా ఈ యాంటీ టొబాకో మీద మీకు చిత్రరంగం పోటీలు, వక్తృత్వ పోటీలు పెడతాం. మీరంతా పొద్దున్నే 6 గంటలకు వస్తే మనం ఒక చిన్న ర్యాలీ చేసుకుందాం. ఇంకా వేరే సంఘాలని కనుక్కుందాం, ర్యాలీ చేసుకుని యాంటీ టొబాకో మీద, తర్వాత ఈ చిత్రలేఖ పోటీలు, వక్తృత్వ పోటీలు పెట్టుకుని ఆ రోజు కూడా మళ్ళీ మీకు సర్టిఫికేట్లతో పాటు ప్రైజులు కూడా క్లబ్ ద్వారా ఇస్తాం. వీటి వల్ల మీకు ఎంతో కొంత లాభం ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి పోటీల్లో పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ అంటే చిన్న సంస్థ ఏం కాదు, ఇది ఇంటర్నేషనల్ సంస్థ. దాదాపు ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లో ఉంది. దాదాపు 14,500 క్లబ్లు ఉన్నాయి దీని కింద. ఇది 1905 నుంచి ఈ రోటరీ క్లబ్ నడుస్తూ ఉంది. ఇందులో పిల్లల్లో కూడా నాయకత్వం రావాలని చెప్పేసి మీ స్కూల్స్లో కూడా ఇంటరాక్ట్ క్లబ్లు పెట్టాం. నేను మా క్లబ్ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశాను. సో నేను చాలా దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మేము ఎలా అంటే
సంక్రాంతి సంబరానికి దోస్తు వారు ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్స్ లో మేము డిస్ట్రిబ్యూట్ చేసాము పాంప్లెట్స్ అనేవి. అంటే దోమలు అవగాహన, దోమల్ని ఎలా నెగ్లెక్ట్ చేయాలి అని చేసాము. మా ద్వారా కుదిరిన దాంట్లో మనీ సేవ్ చేసుకొని అత్యంత పేదరికానికి చెందిన మహిళని ఎంపిక ఆమెకు మిషన్ డొనేట్ చేయాలనుకుంటున్నాము. పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మాకు అంటూ మేము చేయాల్సింది చేయగలిగాము. నేను 9వ తరగతి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదువుతున్నాను. మేము రైల్వే ప్రోగ్రామ్కి వెళ్ళక ముందు అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు ఏంటి అనే వాటి గురించి అసలు అవగాహనే లేదు. కానీ రైల్వేకి వెళ్ళొచ్చాక మాత్రం శ్రీశైలంలో మేము చాలా నేర్చుకున్నాము. అసలు ఎలా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏమిటి, ఎలా ఫ్రెండ్షిప్ గా ఉండాలి, ఎలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, లైఫ్ లో ఎలా సక్సీడ్ అవ్వాలి, ఒకవేళ ఫెయిల్ అయినా ఎలా పాస్ అవ్వాలి, ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు మనం భయపడకూడదు, పాస్ అవ్వడానికి ఇంకా ప్రయత్నం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగా శ్రీశైలం మేము ఎన్నో నేర్చుకున్నాము. దుగ్గిరాల మండలం పెద్దకొండూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కనక పుట్లమ్మ ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా శనివారం నిర్వహించారు. కనకపుట్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ గా మొలబంటి వెంకటప్పయ్య, పలువురు సభ్యులచే దేవాదాయ ఇన్స్పెక్టర్ మీనం వెంకటేశ్వర్లు, ఈవో ఆడపాల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేపించారు. అదేవిధంగా పాలకవర్గ సభ్యులుగా మల్లెల రవిశంకర్, వల్లూరి రామాంజనేయులు, బెల్లంకొంట శ్రావణి సుకన్య, కొండూరు రాణి, బర్మావాసు, కొండూరు లలిత, కానమూరి సత్యనారాయణ, ఆళ్ల అంజలి, అర్చకులు ఎక్సఫిషియో చావలి భగవంతరావుచే ప్రమాణ స్వీకారం చేసేందుకు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఏపీఎంఎస్ ఐటీఎస్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వినకొండ శ్రీనివాసరావు, యార్డు చైర్మన్ ఉన్నం జాన్సీరాణి, ఎంపీపీ షేక్ జబీన్, టీడీపీ మండల అధ్యక్షులు కేశంనేని శ్రీహనిత, జనసేన అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, బీజేపీ మండల అధ్యక్షులు అడప వెంకట్రావు, మాజీ ఎంపీ వేనిగళ్ల శ్రీకృష్ణప్రసాద్, మురగపాటి వెంకటమారుతి, బడే కోమలి, పల్లపోతుల శ్రీనివాస్, యార్డ్ వైస్ చైర్మన్ సిరసాని రవికిషోర్, జనసేన గ్రామ అధ్యక్షులు సోమరావుతు హేమంత్, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మొలమంటి ధనంజయ్, తోట పిచ్చయ్య, కొంగర జోగేంద్ర ప్రసాద్, మేఘావతి శంకర్ నాయక్, కూటమి పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి కానీ, అలాగే కృష్ణానది ఎప్పుడైతే వరదలు వస్తాయో మహానాడు కట్ట ఇవన్నీ కూడా ముంపుకు గురే పరిస్థితి. దానికి కూడా దాదాపు 250 కోట్లు పెట్టి రిటైనింగ్ వాల్ కానీ, గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ రాబోయే రోజుల్లో రూపుసంతరించుకుపోతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో తన పదవుల కోసమో లేదంటే వాళ్ళకు వచ్చే ముడుపుల కోసం పనిచేశారు తప్పితే ఈ రోజున మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎంత చక్కగా పనిచేస్తుందో మనం ప్రజల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తాం. దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే మనకి ఈ రోజున ఈ చైర్మన్ పదవి మీద మొలపంటి వెంకటప్పయ్య గారికి చైర్మన్ గా ఇచ్చారు. అలాగే కార్మిక సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే గౌరవనీయులు లోకేష్ గారి తరఫున మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాం. అందరికి కూడా కోరేది ఏంటంటే, మీకు ఒక అవకాశం ఇచ్చారు, పార్టీ తరఫున అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆ అవకాశము ఆ అమ్మవారి దయతోనే మీకు వచ్చింది అనుకోండి. ఒక అవకాశం కల్పించింది అమ్మవారే, మీకు అవకాశం కల్పిస్తున్నాను, మీరు నన్ను సేవ చేసుకోండి అని. ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాం, ఆ అమ్మవారు మీ మీద ఎంత దయ చూపించిందో ఒకసారి అర్థం చేసుకుని మీరందరూ కూడా ఆ టెంపుల్ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని, సౌకర్యాలు కల్పించి వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం, మరి అదేవిధంగా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంగళగిరి నియోజకవర్గ రథసారథి, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యొక్క సూచనల మేరకు పెదకొండూరు మరి కనకపుట్లమ్మ తల్లి దేవస్థానం పంచకోట్ల చైర్మన్లుగా, కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం ఈరోజు చేసుకోవడం చాలా శుభ పరిణామం. దేవాలయాల్లో ఏం కావాలి, వాటి పునరుద్ధరణకు, వెలుగుదలకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మీ అందరికీ అనేక చర్యలు తీసుకున్నారు. గతంలో దేవాలయానికి 5,000 రూపాయలు
సహాయం అందిస్తే 10,000 రూపాయలు కూటమి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తాము. ఇవాళ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ ప్రభుత్వ సర్కారు పొలంలో 590 మార్కులు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు ఇవాళ ర్యాంకులు వేస్తే వాళ్ళ ఫోటోలు ఇవాళ మనలాంటి పేరెంట్స్ మధ్యతరగతి కుటుంబీకులు ఇవాళ పేపర్లో చూసి సంతోషిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఏ సమస్య ఉన్నా ఇవాళ మంగళగిరిలో జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అలాగే లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ పార్టీ ముందుకెళ్లాలని కోరుకుంటూ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ దేవాలయం కూడా చాలా అభివృద్ధి పనులు నడుస్తుందని ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన కనుక ప్రభుత్వం కూడా మంచి పేరు తేవాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. ముఖ్యంగా కమిటీ మెంబర్స్ అందరూ గ్రామ ప్రజల తోడ్పాటు ఉంటుంది. అందరూ సహాయ సహకారాలు తీసుకుని ఇంకా టెంపుల్ ని రానున్న కాలంలో బాగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తూ అమ్మవారి దేవస్థానానికి ఎన్నికైన చైర్మన్ గారికి బోర్డు మెంబర్లందరికీ శుభాకాంక్షలు. మీ ఆధ్వర్యంలో అమ్మవారి దేవస్థానానికి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని మీరందరూ కలిసిమెలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక మన నారా లోకేష్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో దినదినాలు చెందుతూ ఇంకా ఈ ఆలయం ఇంకా మంచిగా ఈ కొత్తగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు చైర్మన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వలవల్లి వెంకటప్పయ్య గారికి అలాగే మెంబర్స్ అందరికీ కూడా పేరు పైన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ గుడి బాగుపడాలంటే ఆ విగ్రహాలని మార్చాలి. ఎందుకంటే ముక్కు ముఖం లేని విగ్రహాలకి పూజలు చేస్తే దానికి మనకి సహకరించాలంట అని ఆ స్తబ్ది గారు చెప్పారు దేవాలయ శాఖ. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు కొత్తగా పాలకవర్గం వచ్చి ఆ స్తబ్ది గారిని పిలిచి ఆ ఏమి మార్పులు చేయాలో అని తెలుసుకుని గుడిని డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మన అమ్మవారి గుడి పట్టడానికి రోడ్డు ఒకటి బాగా అధ్వానం ఉందండి. అది పెద్ద రోడ్డు 50 మీటర్ల రోడ్డు అంటున్నారు. ఎప్పటి నుంచో ఉంది. దాని సాహసం ఎవరు చేయట్లా. దయచేసి ఇప్పుడు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక మీరందరూ త్వరలో ఆ ఒక రోడ్డుని డెవలప్ చేస్తే ఎక్స్టెండ్ చేస్తే అమ్మవారి గుడి డెవలపింగ్ విషయం అదే అయితే నాలుగింటికి అయింది. దయచేసి మీకు సభాముఖంగా అమ్మవారి సమక్షం చెబుతున్నాను కనుక అది ఒకటి మీ నాయకులంతా అదొక సహకారం చేస్తే మాకు అమ్మవారి గుడి గారికి బాగా కూడా డెవలప్ చేయాలండి. మాకు ఇంట్లో ఉన్న ఇబ్బంది పడుతున్నారు జనం. ఈ దేవస్థాన అభివృద్ధికి ఏమైనా నిధులు కావాలంటే ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు మన నియోజకవర్గంలో ఉంటారు. వారి దృష్టికి తీసుకుని యొక్క దేవస్థానం అభివృద్ధి చేసేదానికి కూడా వారు కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతాం. దుగ్గిరాల మండలం కంటమరాజు కొండూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ 49వ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 7 నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో ఆలయ ప్రాంగణం నందు ప్రత్యేకంగా చండీ హోమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 3వ రోజున శనివారం అమ్మవారికి మంచికలపూడి గ్రామస్తులు మేళతాళాలు, డప్పులు, అమ్మవారి విశేష వేషాధరణతో గ్రామంలో గ్రామోత్సవం జరిపి అమ్మవారికి సారను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు తారకనాథ్, సుబ్రహ్మణ్య శర్మ, మణిశర్మలు అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తొలి రోజున ఆనవాయితీగా చిలువురు గ్రామం నుంచి సారను సమర్పించగా 2వ రోజున కంటంరాజు కొండూరు గ్రామాల నుంచి సారను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోగా అర్చకులు వేద మంత్రాల నడుమ వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం వెల్లివిరిసింది. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, దేవాభక్తుని రంగప్రసాద్, ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సుందర తెనాలి లక్ష్య సాధనకు పట్టణ పౌరులందరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు. మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ. 200 సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల స్తూప పునఃప్రతిష్టకు తరలివచ్చిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.